వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి కాజు చికెన్ కర్రీ, అలాగే ఎగ్ మలై కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మంచి గ్రేవీతోటి మనము 2 కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా నేనైతే ఎగ్ మలై కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్పు ఆనియన్ పీసెస్, అలాగే ఒక 10 పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే ఇప్పుడు కొన్ని కాజు ముక్కలు అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచు అల్లం ముక్క అనేది ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అనేది స్మూత్గా మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి. పూర్తిగా పేస్ట్ అనేది పట్టేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దీంట్లోనే ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం గరం మసాలా, సాజీరా, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని మన మసాలాలు అనేది ఇలా కొంచెం వేగాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో మసాలా పేస్ట్ అనేది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకొని మన మసాలాలోని పచ్చి వాసన పోయే వరకు అనేది మనం మసాలా పేస్ట్ అనేది కుక్ చేసుకోవాలండి మూత పెట్టి. ఈ విధంగా మన మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు ఇలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే నేను ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం మన రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని, అలాగే దీంట్లోనే కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అనేది యాడ్ చేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మనము మసాలా అనేది ఇంకొక 5 నిమిషాల పాటు అనేది ఉడికించుకోవాలండి. చూడండి, మసాలా అనేది ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 1 కప్పు బాగా చిలికిన పెరుగు అనేది, ఒక 1 కప్పు పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు తీసుకున్నానండి. పెరుగు కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే మనం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. వాటర్ అనేది కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మసాలా అనేది ఇంకొంచెం సేపు అనేది ఉడికించుకోవాలండి. ఈలోపు కోడిగుడ్లు అనేది వేయించుకోవడానికి స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఉడికించుకున్న కోడిగుడ్లు అనేది ఒక 6 తీసుకొని మనం తీసుకున్న ప్యాన్లో యాడ్ చేసుకొని ఇలా 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం కారము, అలాగే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని మన కోడిగుడ్లు అనేది ఇలా ఒక 2 నిమిషాల పాటు అనేది ఆయిల్లో వేయించుకుందామండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న కోడిగుడ్లు అనేది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా అయితే వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న మన మసాలా అనేది కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు దీన్ని అనేది ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇందాక మనం వేయించుకున్న కోడిగుడ్లు అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనం మూత పెట్టి నూనె అనేది కొంచెం పైకి తేలే వరకు ఒక 2-3 నిమిషాల పాటు అనేది ఇలా కుక్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా నూనె అనేది పైకి తేలిపోయింది, చూసారు కదండి. మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మలై కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అనేది చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఎగ్ మలై కర్రీ అనేది ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ కర్రీ వచ్చేసండి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం గరం మసాలాలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 కప్పు ఆనియన్ పీసెస్ అనేది కూడా యాడ్ చేసుకొని ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అనేది ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని మనము టమాటా ఆనియన్స్ అనేది ఒక 2-3 నిమిషాలు అనేది మగ్గించుకోవాలండి. మూత పెట్టి ఇప్పుడు వీటిని అయితే కొంచెంసేపు మగ్గించుకుందామండి.
ఇలా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లోనే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలనేది యాడ్ చేసుకొని, 1 ఇంచు అల్లం ముక్క అనేది ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 10, 12 కాజు ముక్కలనేది కూడా యాడ్ చేసుకొని, ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 2 నిమిషాల పాటు అనేది మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి టమాటా, ఆనియన్ అనేది చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టేసుకొని, దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం గరం మసాలాలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ అనేది యాడ్ చేసుకున్నాక దీంట్లోనే ఇప్పుడు కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, చికెన్లోని వాటర్ పోయి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మనం చికెన్ అనేది కుక్ చేసుకోవాలండి. చూడండి వాటర్ అంతా పోయి ఇలా పచ్చివాసన పోయే వరకు చికెన్ కుక్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోనే మనము ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది కూడా యాడ్ చేసుకొని, మన రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. ఇందాక కూడా ఒక సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని, మన మసాలాలు అనేది చికెన్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాక, మనం ఇందాక ఆనియన్ టమాటా అనేది పేస్ట్ అనేది చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు అనేది తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కసూరి మేతి అనేది కూడా యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఒకటేసారి యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనము మూత పెట్టి మన చికెన్ అనేది నూనె పైకి తేలే వరకు ఇలా కుక్ చేసుకోవాలండి. చూడండి మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చక్కగా నూనె కూడా పైకి తేలింది చూసారు కదండి. గ్రేవీ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కాజు కర్రీ, అలాగే ఎగ్ మలై కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా మీరు కూడా ఈ 2 రెసిపీస్ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.